సో ప్లీజ్ ఆస్క్ మీ ఎనీథింగ్. సరే ఫినిష్ చేసేసి పవన్ కళ్యాణ్ గారు అది పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారు మీరు చెప్పండి. అది సార్ ఇంతకీ ఈ సినిమా వ్యూహం అనేటువంటి కంటెంట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి జరిగినటువంటి రాజకీయ పరిణామాలని. ఫస్ట్ పార్ట్ వైఎస్ఆర్ గారు పిన్నప్పటి నుంచి ఆయన సీఎం అయ్యే వరకు. ఎవరు? జగన్ గారు సీఎం అయ్యే వరకు. అంటే దాంట్లో జరిగినట్టు రాజకీయ పరిణామాలు మొత్తం ఎవరెవరు ఏమేమి వ్యూహాలు పన్నారు. ఇప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళటం అన్ని అవన్నీ ఉంటాయి. మరి వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఉంటుందండి? ఉంటుంది. అది కూడా ఉంటుంది. ఇంకా క్రిషియల్ అది అనేది వదలలేదు, అన్ని పెట్టేశారు. కోడికత్తి కేసు కోడికత్తి కేసు కూడా ఉంటుంది. కోడికత్తి కేసు అది మీరు చూడండి సినిమాలో. ఏపీ అభివృద్ధి, ఇప్పుడు ఏపీ అభివృద్ధి అంటే దాని కాంట్రాక్టర్ అండి సినిమా. ఇది ఏపీ అభివృద్ధిని సినిమాలు ఎలా చూపెడతారు సార్? వర్మ గారు మెయిన్ పాయింట్ సినిమా అనేది బై డెఫినేషన్ డ్రామా. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు దాని నుంచి ఏమేమి జరిగినాయి అనేది ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్ లో చేయటం అనేది అది నేను చేసింది. వర్మ గారు ఒక క్వశ్చన్ అండి. ట్రైలర్ చూసిన తర్వాత 2010 నుంచి మీరే చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన దగ్గర నుంచి 2019 ఎలక్షన్స్ వరకు పార్ట్ 1 ఉంటుంది అంటున్నారు. ఇదే కాన్సెప్ట్ తోటి కంటెంట్ తోటి ఇంకొక సినిమా వస్తుంది యాత్ర 2 అని. సో దానికి దీనికి సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా? ఏదైనా డిఫరెన్స్? నాకు అబ్సల్యూట్గా లేదండి, ఎందుకంటే నాకు మహి తెలుసు యాజ్ అ పర్సన్, నాకు కానీ యాత్ర 2 కంటెంట్ అనేది అసలు నాకు ఐడియా లేదు. చంద్రబాబు అంటే కోపం మీకేమైనా? సో చంద్రబాబు అనేది నాకు విపరీతమైన ఇష్టం, రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం. ఏదో విలన్ లాగా చూపించారు. మరి అరే నేను ఇప్పుడే చెప్పాను, రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం అంటే మళ్ళీ విలన్ లాగా మీకు కనిపిస్తున్నారేమో. ఇప్పుడు జగన్ పార్ట్ లో తెలంగాణ, దానికి ఇంకొక సీక్రెట్ అంటే నాకు విలన్లు అంటే చాలా ఇష్టం. మళ్ళీ అది కూడా చెప్తున్నాను. జగన్ పార్ట్ లో తెలంగాణ యాజిటేషన్ కూడా ఉంది, అది ఉంటుందా మీ సినిమాలో? ఐ మీన్ నాట్ మచ్ మెన్షన్ ఉంటుంది కానీ నాట్ రియల్. సార్ ఎన్నికల ముందు రిలీజ్ చెప్పింది ఎదవలా కనిపిస్తున్నానండి. సినిమా తీసిందే అందుకు. అప్పుడు మీరు ఎన్నికల ముందే రిలీజ్ చేయాలి అంటే ఎక్కడ చూపించండి, ఒకసారి మీ ఫేస్ చూపించండి. ఓకే సార్, అంటే ఇప్పుడు వ్యూహంగా ముందే సలార్ రాబోతుంది కదా, మరి సలార్ ముందు ఇది ఎంతవరకు నిలబడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు వేరే అంటే వేరే ఏమంటారు దాన్ని ఉద్దేశాలతోటి మోటివేషన్స్ ఉంటాయి. వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ ఆస్పెక్ట్, ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు, రియల్ లైఫ్లో ఇప్పటికి కూడా పొలిటికల్గా స్ట్రాంగ్గా పబ్లిక్ మైండ్లో ఉన్న క్యారెక్టర్స్ స్టోరీ. యూనో సలార్ అనేది ఫిక్షనల్ స్టోరీ, పెద్ద స్టారు అది. సో ఐ డోంట్ థింక్ దే బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద కేటగిరీ. 2 సినిమాలు అన్నాం కాబట్టి ఒకే దాంట్లో ఉంటాయని నేను అనుకోవట్లేదు. సో దిస్ విల్ బీ ఫర్ ఎ స్పెసిఫిక్లీ ఇంట్రెస్టెడ్ ఆడియన్స్, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి. ఇప్పటి వరకు అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని చూస్తుంటే మన గతంలో జరిగింది మొత్తం చూసిన పబ్లిక్ కి ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇంకా ఏం ఎక్స్టర్నల్ గా మీరు చూపించబోతున్నారు? గతంలో మీరు బయట వాళ్ళు మైకిల్ దగ్గర లేకపోతే స్పీచ్ల్లో చూశారు, వాళ్ళ బెడ్రూమ్లో బాత్రూంలో ఏం జరిగినాయి అన్నీ ఉంటాయి దీంట్లో. అది మెయిన్ థింగ్. సరే, సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా? నేను జ్యోతిష్కుని కాదు, దేవుడిని కాదు, నేను జస్ట్ ఫిల్మ్ మేకర్. నేను పైగా జ్యోతిషం దేవుడిని నమ్మను కూడా. సో ఆ క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదు. సార్ వర్మ గారు ఒక క్వశ్చన్ అండి. చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. మీరు కూడా ట్విట్టర్లో కూడా చెప్తుంటారు పవన్ కళ్యాణ్ అంటే అభిమాని, పవన్ కళ్యాణ్ 1 ఆఫ్ ద ఫ్యాన్ అని మీరు చెప్తుంటారు కదా. మీరు ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యారు? ఆయన యొక్క క్వాలిటీ ఏది చూసి, ఏ సినిమా కానీ ఏదన్నా ఇన్సిడెంట్తో మీరు ఎలా ఫ్యాన్ అయ్యారు? జవాబు చెప్పే ముందు నమ్మల్ని ఒకటి అడుగుతా, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? నేను పార్షియల్ కాదండి. పార్షియల్ అంటే సినిమాలు చూస్తాను కానీ ఫ్యాన్ అని కాదు. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పాయింట్ అంటే నేను జస్ట్ యాజ్ ఎ రెగ్యులర్ పర్సన్గా నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా తక్కువ చూశాను యాక్చువల్గా. బట్ ఐ వాజ్ అట్రాక్టెడ్ టు హిమ్. జనసేన లాంచ్ అప్పుడు చేసిన ఫస్ట్ మీటింగ్ కానీ,
లేకపోతే చాలాసార్లు బట్ ఐ లుక్ ఎట్ ఇట్ లైక్ ఎంటర్టైన్మెంట్. యూనో, నా ఉద్దేశంలో తనకు ఒక కన్సిస్టెన్సీ అనేది లేదు. అది నా జస్ట్ యాజ్ వన్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ పీపుల్ నా పర్సనల్ ఒపీనియన్. యా, ఓకే. సరే, ఇప్పుడు ట్రైలర్ చూస్తే అందరి క్యారెక్టర్లు, మెయిన్ వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళ వాయిసే ఉంది, కానీ జగన్ గారి క్యారెక్టర్కి ఆయన వాయిస్ లేదు. ఎందుకు? కథానాయకుడి క్యారెక్టర్కి ఎందుకు లేదు? అంటే అక్కడ దానికి 2 పాయింట్స్ అండి. ఫస్ట్, ఇప్పుడు జగన్ గారు కొన్ని యాక్సెంట్ ఏదైతే ఉందో, నార్మల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆయన పొలిటికల్ మీటింగ్స్లో మాట్లాడినప్పుడు హై పిచ్లో మాట్లాడతారు. అది నేను ఆయన పర్సనల్గా మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక దాని ఎలిమెంట్లో మ్యాక్సిమం పాసిబుల్ ట్రై చేసాం. ఐ ఫెల్ట్ దిస్ వాయిస్ ఈస్ కరెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ ది ఎమోషన్. ఇంకోటి, రీసెంట్గా ట్విట్టర్లో ఒక పోస్టర్ పెట్టారు, మీరు చాయ్ గ్లాస్ పట్టుకొని సైకిల్ ఉండి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. చాలా మంది ట్విట్టర్లో చెప్పలేకపోయారు. ఇప్పుడు చెవో కమలం పువ్వు ఉందండి, చేతిలో గాజు టీ గ్లాస్ ఉంది, ఎల్లో డ్రెస్, ఎల్లో షర్టు, ఎల్లో సైకిల్ ఉంది. ఈ 3 చూస్తే మీకేమనిపిస్తుంది? దేన్ని ఉద్దేశించనిది? అది నేను ఇప్పుడు చెప్పాను, మీరు జర్నలిస్ట్ అయి ఉండి ఎంత అరటిపండు ఒలిచిపెట్టి చేతిలో పెట్టినా కూడా మీరు మళ్ళీ నాతో చెప్పిస్తే చెప్పకూడదనే కదా నేను ఇమేజెస్లో పెట్టింది. యా. సో వర్మ గారు ఇక్కడ, యా. సో ఇందాక మీరు చూపించిన ట్రైలర్లో ఆయన చిరంజీవి అనాలో లేదో మాకు తెలియదు, కానీ మీ కథనం ప్రకారంగా చూస్తే కనుక చిరంజీవి పవన్ కళ్యాణ్తో చెప్తున్న డైలాగ్ వివరం అయితే సవరం అయితేనే కానీ వివరం రాదు అన్నారు. సో ఆ డైలాగ్ పెట్టారు అంటే డైరెక్ట్గా అంటున్నట్లే కదా, అది కాదనుకోవాలి. అసలు ఏం చెప్తారు దాని గురించి? డైరెక్ట్గా అన్నారు కదా. అదే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటి, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఓకే, దట్ డిడ్ంట్ వర్కౌట్. ఆయన సరిగ్గా చేయట్లేదు, ఇలా చేయకుండా ఉండాల్సింది అన్నది అనుకుని మళ్ళీ వేరే పార్టీ పెట్టారు. ఓకే, అప్పుడు ఎప్పుడైతే ఆ రోజు ఇది దానికన్నా ఇంకా ఘోరంగా విఫలం అయినప్పుడు ఎంతో కొంత మీకు హ్యాపీనెస్ వస్తుంది కదా. అప్పుడు చెప్తే ఏం లేదు మనం అందరం అంటాం కదా, ఎవరైనా సరే. సో అది దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు పోర్ట్రే అక్కడ. సో అందరూ ఫిక్షనలే, నేను కూడా ఫిక్షనలే. సో ఇప్పుడు జగన్ క్యారెక్టర్ కూడా ఫిక్షన్ అనుకోవచ్చా? మరి అందరూ ఫిక్షన్, అదే చెప్తున్నాను. ఇప్పుడు పాయింట్ ఎనీథింగ్ ఏదైనా సరే, సినిమా అన్నా మీరు మాట్లాడుకున్నా, మీరు పేపర్లో చూసినా, ఏదైనా సరే మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు, మీరు నమ్మింది చెప్తారు. ఆ నమ్మిన దాంట్లో నేను నమ్మిన నిజం అది, నేను నమ్మింది నిజమా కాదా అనేది అవతల వాళ్ళు చెప్పాలి కదా, నేను చెప్పలేను కదా. యా. సో ట్రైలర్ ఎమోషనల్ గా స్టార్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో ఏమైంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏమన్నాయి అని అంటే, దానికి నేను ఇచ్చేది ఏంటంటే, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కూర్చొని రాత్రిపూట ఒక బీర్ బార్లో ఉడక తాగాలి. అప్పుడు వాళ్ళతోటి రహస్యాలన్నీ నేను చెప్పించుకుని అవి తీసాను. అది నా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంట్లో పనోళ్ళు. యా. సో సెలబ్రిటీస్ అంతా కూడా పనోళ్ళ ముందే మాట్లాడుకుంటారు అనుకోవచ్చా? పనోళ్ళు అందరికీ తెలుస్తుంది గురించి, ఎందుకంటే మనం పనోళ్ళని మనుషులుగా చూడం. ఏదో మనతో మన పక్కన ఇటువంటి తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఆ తిరుగుతూ మన మాటలన్నీ నోట్ చేసుకుంటూ ఉంటారు. అది అందరికీ తెలుస్తుంది. సో మా ఇంట్లో ఇప్పుడు అది నేను అన్ని ముందు నేనే చెప్పేస్తాను కాబట్టి పనోడు చెప్పడానికి ఏమి లేదు ఇంకా. సో ఒక క్వశ్చన్, అయితే ఓవరాల్ గా చూస్తే కనుక మీ ట్రైలర్ లో జగన్ ఫ్యామిలీ మొత్తం కనిపిస్తున్నారు, కానీ ఎందుకు షర్మిలక్క లేదు? క్యారెక్టర్ ఉన్నారు సినిమాలో అంటే ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్ ఉన్నారు సినిమాలో. మీరు ఒక 2 hours సినిమాలో ఒక ఆల్మోస్ట్ మీకు 10 సంవత్సరాలు జరిగిన ఒక స్టోరీని చెప్పడానికి ఆటోమేటిక్గా మీరు మీ స్టోరీ మెయిన్ పాయింట్కి ఏది అవసరం అయితే అదే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. అలా కొన్ని క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి. వర్మ గారు, నాకు ప్రజాసేవ చేసే ఉద్దేశం ఏ మాత్రం లేదు. అరే అంటే వాళ్ళు అంటారు కదా, అన్నను కూడా అన్నాను, వాళ్ళు అట్లీస్ట్ అంటారు, నేను అది కూడా అన్నాను. వర్మ గారు, మీ సినిమా కొందరికి ఇక్కడ తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ అయితే, సో ఏపీలో ఒక ఎమోషన్. సో ఈ సినిమా
రాజకీయాల్లో ఒక అలజడి సృష్టించబోతుంది అనేది మీరు ట్రైలర్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇష్యూ అంతా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఏపీలో తెలుగుదేశాన్ని గెలిపించడానికే మీరు ఈ సినిమా తీశారు అనుకోవచ్చా? తెలుగుదేశం గెలిపించారు నాకు లాజిక్ అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి. ఏపీలో తెలుగుదేశాన్ని గెలిపించడానికే వర్మ వ్యూహాత్మకంగా ఈ సినిమా తీసాడని మేము అంటున్నాం. దానికి ఈ సమాధానం ఏంటి? అంటే కాదు, అప్పుడేంటంటే ఆ సినిమాలో ఏం చూపిస్తే అట్లా అవుతుందని మీ ఉద్దేశం? మీరు ఏం చూపించారు? నేను చూపించా మీ సినిమా చూడాలి. అదే నేను ఎక్కడ చూపిస్తే ఈ సినిమా చూడలేదు. యా, అంటే ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీకి కోవట్నానా జనసేనలో, అదే మీరు చెప్పేది. ఓకే, అది మనకి 29th తెలుస్తుంది. రామగారు ఒక బేస్ వాయిస్. ఓకే, అంతా సీరియస్గా రాజకీయాల గురించి డిస్కస్ చేస్తుంటే ఒక క్యారెక్టర్ జంతువులు తినిస్తూ తింటా కనిపిస్తుంది. ఎవరన్నా క్యారెక్టర్ అంటే వేరేదైతే చెప్పగలిగేవాడిని, జంతువులు తినే అలవాటు ఎంతమంది ఉన్నారు, అందరు సైలెంట్ అవుదాం. ఆ జంతువులు తినే క్యారెక్టర్ ఎవరని మీరు అనుకుంటున్నారు చెప్పండి. సో ఓకే, నా క్యారెక్టర్ లేదండి, మీకు తెలిసే పొలిటికల్ క్యారెక్టర్స్ చెప్పండి ఒకళ్ళ పేరు. సార్ ఇప్పుడు అందరికీ తెలుసు, మీరు చీకట్లో కూర్చుని కెమెరాకి అటే పొన్నా కూడా చెప్పడానికి భయం అయితే ఎట్లాగా? ఎస్, అది లోకేష్ గారి క్యారెక్టర్. అంటే ఇక్కడ మార్చారా, జంతికల కింద మార్చారా? అది తిండి కదండి, జంతికలు బిస్కెట్లు ఏంటి తేడా? అది అంటే ఆ పర్టికులర్ టైంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు ఏం మాట్లాడారో అది చూపించాను. జస్ట్ పాపులర్ నేరేటివ్ ఉంది. ఆఫ్ కోర్స్ పాపులర్ నేరేటివ్ అనేది ఎప్పుడూ కూడా 2 sides ఉంటుంది, మరి మోర్ ఆర్ లెస్ అది. అన్ని యాక్సెస్ పెట్టాను. యా, మొత్తం ఏళ్ళనే యాక్సెస్గా పెట్టేస్తే ఇంకా ఛానల్స్ ఎక్కడ మీరు? వన్ ఆఫ్ ది థింగ్స్ ఈజ్ స్టోరీకి ఉన్న లెంగ్త్. ఆల్మోస్ట్ మనం 2010 నుంచి 2022 వరకు స్టోరీ ఉంది.